నీ పాలనలో ఏముంది రేవంత్ రెడ్డి గారు? 54 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు నీ ఏడాది పాలనలో చచ్చిపోయింది. నీ ఏడాది పాలనలో 89 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. 29 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 450కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ పాలనలో 1000కి పైగా రేప్ కేసులు జరిగినాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 390 ప్రొటెస్టులు జరిగినాయి. కుక్క కాటులు, పాము కాటులు, తేలు కాటులు నిత్యకృత్యమైపోయినాయి. వేలాది మంది విద్యార్థులు విష ఆహారం బాలిన పడ్డది నీ పాలన. సో ఈ రకంగా రేవంత్ తన తప్పిదాలను, తన చేతగాంతనాన్ని, తన ఫెయిల్యూర్స్ ని కప్పుపుచ్చుకోవడానికి 2 గంటల పాటు అన్ని అబద్దాల ప్రసంగాన్ని కొనసాగించి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వకుండా అని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయింది. ఇకపోతే అసెంబ్లీ కూడా రౌండప్ చేద్దాం.